హాయ్ అండి. నమస్తే. ప్రయాగ రామకృష్ణ గారు రచించిన 'భారతంలో చిన్న కథలు' అనే పుస్తకాన్ని నేను మీకు షేర్ చేస్తున్నానండి. ఇందులో మొత్తం 104 కథలున్నాయి. అవే కాకుండా మహాభారతం, కౌరవ పాండవుల వంశవృక్షం, ధృతరాష్ట్ర సంతతి గురించి కూడా ఇందులో క్లుప్తంగా రాశారు. మహాభారతాన్ని వేదవ్యాసుడు వ్రాశాడు. ఆయన అసలు పేరు కృష్ణ. పరాశర సత్యవతుల సంతానం. పుట్టగానే ద్వీపంలో వదిలివేయబడ్డాడు కనుక కృష్ణ ద్వైపాయనుడని పేరు వచ్చింది. వేదాలను వర్గీకరించాడు కనుక వేదవ్యాసుడుగా ప్రసిద్ధి చెందాడు. క్రీస్తుపూర్వం 5వ శతాబ్దానికి ముందు కౌరవ పాండవుల మధ్య చెలరేగిన దాయాది ఆస్తి వివాదం భారతంలోని కథావస్తువు. ఈ కథను జనమేజయుడు పాండువంశానికి చెందిన వైశంపాయనుడికి వినిపించాడు. భారతంలో 18 పర్వాలున్నాయి. పంచమవేదంగా కీర్తి పొందింది. భారతంలో దొరకనిదేది భారతదేశంలో దొరకదనేది సంస్కృత సూక్తి. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అన్నది బహుళ ప్రచారంలో ఉన్న తెలుగు నానుడి. రసవన్మయ నీతి కథాసాగరం భారతం. కౌరవ పాండవుల వంశవృక్షం. శంతనుడికి భార్యలు 2, గంగాదేవి, సత్యవతి. కుమారులు 3. గంగాదేవి వల్ల దేవవ్రతుడు అంటే భీష్ముడు, సత్యవతి వల్ల చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. విచిత్రవీర్యుడికి 2 భార్యలు, అంబిక, అంబాలిక. అంబిక కుమారుడు ధృతరాష్ట్రుడు, అంబాలిక కుమారుడు పాండురాజు. ధృతరాష్ట్రుని కుమారులు కౌరవులు. వాళ్ళు 100 మంది. పెద్దవాడు దుర్యోధనుడు. పాండురాజు కుమారులు పాండవులు. వాళ్ళు 5. పెద్దవాడు ధర్మరాజు. పాండురాజు సంతతి అంటే పాండవులు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. ధృతరాష్ట్ర సంతతి అంటే కౌరవులు. దుర్యోధన, దుశ్శాసన, దుస్సహ, దుస్సల, జలగంధ, సామ, సహ, వింద, అనువింద, దుర్దర్శ, సుబాహు, దుష్ప్రదర్శన, దుర్మర్శన, దుర్ముఖ, దుష్కర్ణ, కర్ణ, వికర్ణ, సాల, సత్వ, సులోచన, చిత్ర, ఉపచిత్ర, చిత్రాక్ష, చారుచిత్ర, శరాసన, దుర్మద, దుర్విగాహ, వివిత్సు, వికటానన, ఊర్ణనాభ, సునాభ, నంద, ఉపనంద, చిత్రభాను, చిత్రవర్మ, సువర్మ, దుర్విమోచ, అయోబాహు, మహాబాహు, చిత్రంగ, చిత్రకుండల, భీమవేగ, భీమబల, బలాకి, బలవర్ధన, ఉగ్రాయుధ, సుసేన, కుండధార, మహోదర, చిత్రాయుధ, నిశాంగి, పాసి, బృందారక, దృఢవర్మ, దృఢక్షత్ర, సోమకీర్తి, అనుదార, దృఢసంధ, జరాసంధ, సత్యసంధ, సదాసువాక్, ఉగ్రశ్రవస, ఉగ్రసేన, సేనాని, దుష్పరాజాయ, అపరాజిత, కుండసాయి, విశాలాక్ష, దురాధర, దృఢహస్త, సుహస్త, వాతవేగ, సువర్చస, ఆదిత్యకేతు, బహ్వాసి, నాగదత్త, అగ్రయాయి, కవచి, క్రదన, భీమవిక్రమ, ధనుర్ధర, వీరబాహు, ఆలోలుప, అభయ, దృఢకర్మణ, దృఢరథాశ్రయ, అనాదృశ్య, కుండభేది, విరావి, చిత్రకుండల, ప్రమథ, అప్రమథ, దీర్ఘరోమ, వీర్యవంత, దీర్ఘబాహు, సువర్మ, కనకధ్వజ, కుండాసి, విరజ, యుయుత్సు. కౌరవుల ఏకైక సోదరి దుశ్శల. ఇక మొదటి కథ వ్యాస గణేశులు. పరాశర మునీంద్రుడికి సత్యవతికి జన్మించినవాడు వ్యాసుడు. సత్యవతి అసలు పేరు కాళీ. మత్స్యగంధి అని కూడా అంటారు. బెస్తపిల్ల. చేదిదేశపు రాజు ఒకసారి వేటకని అడవికి వెళ్ళాడు. అక్కడ క్రీడిస్తున్న జంతువుల జంటను చూసి ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయాడు. కాళింది నదీ తీరాన జరిగిందిది. శాపవశాన చేపరూపాన ఆ నదిలో ఉన్న అద్రిక అనే దేవకన్య ఆ రేతస్సును స్వీకరించింది. చేప గర్భం ధరించింది. కడుపుతో ఉన్న చేప కదల్లేక మెదల్లేక బెస్తవాడి వలకు చిక్కింది. తీరా దాన్ని ఇంటికి తీసుకువెళ్లి కోస్తే ఆ చేప కడుపులో
ఇద్దరు పసికందులున్నారు. ఆ ఇద్దరిలో మగపిల్లవాణ్ణి బెస్తరాజుగారికే ఇచ్చేశాడు. ఆడపిల్లను తానే అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. ఆ అమ్మాయికి కాళీ అని పేరు పెట్టాడు. కాళీ పెరిగి పెద్దదైంది, పెళ్ళీడుకు వచ్చింది. పరాశర మహర్షి ఒకరోజు కాళింది నదీ దగ్గరకు వచ్చి ఆవలి ఒడ్డుకు వెళ్లేందుకు పడవ కోసం చూస్తున్నాడు. ఆ సమయంలో కాళి తండ్రి నది ఒడ్డున అప్పుడే చద్దిమూట విప్పుకొని భోజనానికి కూర్చోవడం వల్ల మహర్షిని ఆవలి ఒడ్డుకు తీసుకువెళ్లమని కూతుర్ని పురమాయించాడు. మత్స్యగంధి సరేనంది. మహర్షి పడవలోకి ఎక్కాడు. పడవ నడుస్తోంది. ఎగసిపడే అలలు, ఎగిరెగిరిపడే చేపపిల్లలు పడవ నడిపే వయ్యారి పరాశరుడికి చిత్తచాపల్యం కలిగించాయి. కామోద్రేకంతో ఆమెను సమీపించాడు. మునిపుంగవుని కోరికను పసికట్టి దూరంగా జరిగింది కాళీ. పరాశరుడు వినలేదు. పడవ చుట్టూ పొగమంచు సృష్టించాడు. కాళి శరీరం నుంచి కస్తూరి పరిమళాలు గుప్పుమనేట్టు చేశాడు. నది మధ్యలో ఒక దీవిని సృష్టించాడు. ఇద్దరూ అక్కడికి వెళ్ళి అమరసుఖాలు అనుభవించారు. కాళి గర్భం ధరించింది. పరాశరుడు ఆమెను ఓదారుస్తూ, నీవు గర్భం ధరించిన నీ కన్యత్వానికేమీ దూషణ ఉండదు. నీకు పుట్టబోయే పిల్లవాడు విష్ణు అంశతో జన్మిస్తాడు. సద్గుణశీలుడు, సర్వ విద్యా పారంగతుడు అయి ముల్లోకాలలోనూ కీర్తింపబడతాడు. జగద్గురువవుతాడు. ఏకరాశిగా ఉన్న వేదాలను రుక్, యజుస్, సామ, అథర్వణాలుగా విభాగం చేసి వాటికి సూత్రభాష్యాలు రచిస్తాడు. మహాతపస్వి, మహా మహిమాన్వితుడు అవుతాడు. ఇప్పుడు నీ ఒంటికి అబ్బిన కస్తూరి పరిమళం శాశ్వతమై నువ్వు యోజనగంధివి అవుతావు అని దీవించాడు. మహర్షి అన్నట్టుగానే కాళింది పండంటి పిల్లవాణ్ణి కన్నది. అతను చిన్నతనం నుంచే దైవభక్తితో పెరిగాడు. పెద్దల ఎడ వినయ విధేయతలతో మెలిగాడు. పెద్దయ్యాక, తల్లి నా గురించి విచారించకు, తపస్సు చేసుకునేందుకు నేను అడవులకు వెళ్తున్నాను. నీకు ఎప్పుడైనా దుఃఖం కలిగినా, కష్టం కలిగినా, లేదా చూడాలనిపించినా నన్ను తలచుకో, నేను నీ ముందుకు వచ్చి నిలుస్తాను అని చెప్పి అడవులకు వెళ్ళిపోయాడు. అతనే కృష్ణ ద్వైపాయనుడయ్యాడు. అతని తల్లే చంద్రవంశానికి చెందిన శంతను మహారాజును పెళ్లి చేసుకుంది. ఆ విధంగా కురు పాండవులకు చాలా దగ్గరవాడు వ్యాసుడు. ఇరు వర్గాలకు ఆధ్యాత్మిక గురువు కూడా ఆయనే. పరిపాలనా సంబంధమైన విషయాలలో కురు పాండవులు కృష్ణ ద్వైపాయనుడి సలహాలు తీసుకునేవారు. అయితే ఆయన హస్తినాపురంలో కన్నా అడవులలో తపస్సు చేసుకుంటూ ఉన్న కాలమే చాలా ఎక్కువ. కురుపాండవ సంగ్రామం ముగిసిన తరువాత ఆయన భారతగాథ ఆమూలాగ్రం ఊహించాడు. కానీ దీనిని గ్రంథస్థం చేసి లోకంలో చదివించడం ఎలా, ఈ కథను వ్రాసేవారెవరు అన్న ప్రశ్న వచ్చింది. వెంటనే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుణ్ణి ధ్యానించాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. మహర్షి నీకేం కావాలి అని బ్రహ్మ అడిగాడు. వ్యాస మహర్షి పరమేష్ఠికి నమస్కరించి తన మనోవేదన వెల్లడించాడు. అప్పుడు బ్రహ్మ, మహర్షి ఈ కథ వ్రాయడానికి విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించు. నీవు సంకల్పించిన గ్రంథం వ్రాయగలవాడు గణపతి ఒక్కడే. నీ కోరిక సిద్ధిస్తుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు. అప్పుడు వ్యాసుడు సిద్ధి వినాయకుణ్ణి ప్రార్థించాడు. వెంటనే ఆయన ప్రత్యక్షమయ్యాడు. వ్యాస మహర్షి గజాననుడికి నమస్కరించి, లంబోదర, మహాభారత మహాగ్రంథాన్ని నేను మనస్సులో ఊహించుకున్నాను. అది నేను చెబుతూ ఉంటే మీరు వ్రాసుకుపోతూ ఉండాలి. ఏమంటారు స్వామి అని అడిగాడు. అందుకు వినాయకుడు ఒక షరతు పెట్టాడు. నేను వ్రాస్తూ ఉన్నప్పుడు నా లేఖిని క్షణమైనా ఆగడానికి వీలు లేదు. అలా నీవు ఆపకుండా చెప్పుకుపోగలవా అని అడిగాడు. ఇది చాలా కఠినమైన నిబంధన. అయినా వ్యాసుడు ఒప్పుకున్నాడు. బదులుగా, దేవా, నేను చెప్పేదాని భావం సంపూర్ణంగా తెలుసుకొని వ్రాసుకుపోతుండాలి. అందుకు తమరు సిద్ధమేనా అని ఎదురు ప్రశ్నించాడు మహర్షి. గణనాథుడు చిరునవ్వు నవ్వి సరే అన్నాడు. ఆ విధంగా వ్యాసుడు చెబుతూ ఉంటే వినాయకుడు వ్రాయడం వలన మహాభారత కథ
గ్రంథస్థమై అలరారింది. దానిని మొదట తన కుమారుడైన శకుడికి చెప్పాడు మహర్షి. ఆ తరువాత ఆయన శిష్యులు అనేకులు ఈ కథ చెప్పుకున్నారు. ఈ కథను దేవలోకంలో దేవతలకు వినిపించినవాడు నారదుడు. గంధర్వులకు, యక్షులకు, రాక్షసులకు చెప్పినవాడు సుఖయోగీంద్రుడు. ఇక ఈ మహాభారత పుణ్యకథను మానవలోకానికి చెప్పిన మహనీయుడు వ్యాసుల వారి ముఖ్య శిష్యుడు వైశంపాయనుడు. మహాసముద్రంతో పోల్చదగిన మహాభారతంలో లేని ధర్మ సూక్ష్మమంటూ లేదు. ధర్మజ్ఞులు దీనిని ధర్మశాస్త్రమన్నారు. ఆధ్యాత్మిక తత్వవిధులు దీనిని వేదాంతసారమన్నారు. నీతి కోవిదులు నీతి శాస్త్రమని, కవి పండితులు మహాకావ్యమని, లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని, ఐతిహాసికులు మహా ఇతిహాసమని, పౌరాణికులు సకల పురాణాశ్రయమని శ్లాఘించారు. విద్యలకు వేలుపు అయిన వినాయకుడు వ్రాయడం వలన భారత కథ సావధాన చిత్తులై వినిన వారికి ధర్మార్థ సంసిద్ధి కలుగుతుందని ప్రసిద్ధి. ఇక్కడితో వేదవ్యాసుల కథ పూర్తయిందండి. థ్యాంక్ యూ.